అలాగే 4 విభాగంలో శశాంక్ సురేయ వెంకటగిరి కంబైన్ కాళీ గొట్టిపాటి రవికుమార్ గారు నాలుగు ప్రదర్శన విభాగంలో ఇంకా వచ్చింటే ఇందాక ఒక పెద్ద మీరు దేవారెడ్డి గారు కొన్ని వాళ్ళంతా మీరు కొద్దిగా పరిస్థితి పోవడంలో రావాలి. అలాగే ఇది కూడా కంప్లైంట్ కాలి మేకల బాధ తర్వాత సంకమాల ఆందోళన అవుతూ ప్రచారం చేసిన మరి కంప్లైంట్ కాలి ఇది వారు ఎవరైనా ఉంటే ఆ 2 ఖాళీల వారికి సంబంధించినటువంటి వారు వచ్చి ప్రయత్నం ఎదుర్కోవడానికి ఇక్కడ అందుబాటులో ఉండాలి చేయండి ఒకవేళ వస్తుంటే. అలాగే 4 ప్రదర్శన విభాగంలో 6వ విజేత కె వెంకట హేమలతారెడ్డి పాలూరు గ్రామం పెద్దపొడి మండలం కడప జిల్లా వారు కూడా వచ్చి చేయాలి దగ్గర రావాలి. రెండవ స్థానానికి 24 సెకండ్ల వెనుకబడి మూడవ స్థానానికి 23 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 23 సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి. ఉన్నామండి వాళ్ళు వేదికకి దగ్గరగా రావాలి. ఆర్కే రెడ్డి గారు కొత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వాళ్ళు. ఆర్కే రెడ్డి గారు వచ్చారా మీరైనా? ఆర్కే రెడ్డి గారు విభాగంలో 4వ విజేత మరి పుణ్యపల్లి మళ్ళీ సత్యసాయి జిల్లా వాళ్ళు అక్కడ భాస్కర్ వీరేంద్ర రెడ్డి గారు రావాలి. అలాగే 6 ప్రదర్శన విభాగంలో 5వ విజేత శశాంక్ కోడుమూడు వెంకటగిరి గ్రామం వాళ్ళు కూడా రావాలండి. అలాగే 6వ విజేత 6 ప్రదర్శన విభాగంలో గుడ్డారెడ్డిపల్లి గ్రామం శివన్న గారు చిన్న శివన్న గారు ఇంకాల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా వాళ్ళు కూడా వారి ఖాళీ మరి ప్రయత్నం ఎదుర్కోవడానికి వేదిక దగ్గర రావాలి. నాగర్ కర్నూలు జిల్లా అలాగే న్యూ కేటగిరీ విభాగంలో 2వ విజేత పట్టు మీద దర్శనం రెడ్డి పొప్పులూరు గ్రామం చెన్నబావి మండలం వనపర్తి జిల్లా వచ్చారా వారు కూడా చేశారు. అలాగే న్యూ కేటగిరీ విభాగంలో 3వ విజేత షేక్ మహమ్మద్ రఫీ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా వారు కూడా రావాలని వేదిక దగ్గర. Hallelujah.
కేటగిరీ విభాగంలో విజేత ఎం అక్షరానికి రాయవరం గుజరాత్ గ్రామం ఆధార్ వాళ్ళే ఉన్నారు. అలాగే రెండవ విజేత కేటగిరీ విభాగంలో 100 మీటర్ దర్శనం చేసి కొప్పులూరు గ్రామం చెన్నపాడు మండలం వాళ్ళు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి గారు శ్రీ ఉద్యోగపురం గ్రామం పేదల మండలం నంద్యాల జిల్లాలో చేత పోటీలో ఉన్నాయి. రామచంద్రారెడ్డి గారు శ్రీ ఉద్యోగపురం వారి చేత పోటీలో ఉన్నాయి.